అందరికీ నమస్కారం. నా పేరు టిఎల్ వెంకటేష్. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పీలేరు నియోజకవర్గ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. గత సోమవారం నాడు కేవీపల్లి మండలం అడవిపల్లిలో నిర్మిస్తున్నటువంటి అడవిపల్లి ప్రాజెక్టు చుట్టుపక్కల ఉన్నటువంటి కొండలను అక్రమంగా కొడుతున్నారు, అక్రమంగా వ్యాపారం చేసుకుంటున్నారు. వారు ఆ విధంగా చేయడం ద్వారా ఆ ప్రాజెక్టుకు ముప్పు వాటిల్లుతుంది. వాళ్ళు ఈ యొక్క ఏదైతే బాంబులు ఉన్నాయో నాటు బాంబులు అలాంటివన్నీ వాటి పేలుస్తున్నారు బండల్ని. తద్వారా ఆ ప్రాజెక్ట్ అనేది ఆ భూమి అదిరిపోయిన తర్వాత చీలిపోయే ప్రమాదం ఉందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు మిషనరీలు వాడుతూ ఉన్నారు. దాంతోపాటు జేసీబీలతో ఇటాచీలతో ఈ యొక్క పెద్ద పెద్ద కొండలని రహదారులు నిర్మించుకొని అక్రమ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతానని చెప్పి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అందుకు సాక్షాత్ కలెక్టర్ గారు స్పందించడం జరిగింది. తహసీల్దార్కి అటాచ్ చేసేయడంతో తహసీల్దార్ కూడా విజిట్ చేయడం, అదేవిధంగా మైనింగ్ అధికారులు కూడా అక్కడికి వచ్చి విజిట్ చేసి కొంతమందిని ఏదైతే వలస కూలీలుగా ఉన్నారో వారిని పట్టుకోవడం జరిగింది. వారి మీద కేసు పెట్టామని కూడా చెప్పడం జరిగింది. ఇదంతా ఏ విధంగా ఉందంటే కొండను తొగి ఎలకన పట్టుకున్న చందంగా ఈరోజు మైనింగ్ అధికార పనితీరు ఉంది. అక్కడ వ్యాపారం చేస్తున్నది ఎవరు? పేరు మోసినటువంటి ఆ గ్రామం సంబంధించిన నాయకులు. వాళ్ళను వదిలేసి కూలీలను పట్టుకుంటే ఎట్లా? ప్రధానంగా ఈరోజు కూలీలను పట్టుకొని పోయావు, కేసు పెట్టావు. ఆ కూలీ కాకపోతే ఇంకో కూలీ ఖచ్చితంగా వాడి వ్యాపారం చేసి అతను ఖచ్చితంగా పెట్టుకుంటాడు. తద్వారా ఆ యొక్క మైనింగ్ ఏ విధంగా అవుతుంది? నేను ఇదే విషయం మీద కూడా ఈరోజు మైనింగ్ ఏడీ గారి అన్నమయ్య జిల్లా వారికి ఫోన్ కూడా చేయడం జరిగింది. అయ్యా, మీరు ఏదైతే ఫిర్యాదు ఆధారంగా వచ్చారో కొంతమంది మీద కేసులు నమోదు చేశారు, బడాబాబులను వదిలిపెట్టేసి సామాన్యమైనటువంటి కూలీలను పట్టుకొని పోయారు. ఈ కూలీలు పోతే ఇంకో కూలీల దగ్గర వాళ్ళు పని చేపించుకుంటారు, పని అయితే ఆగదు అని చెప్పడం జరిగింది. అందుకు ఆయన మొహంలో కానీ ఆయన మాటల్లో కానీ ఏదో ఆయనకి ఇష్టం లేనట్టు, అంటే వాళ్ళ మీద చర్యలు తీసుకునేది కూడా ఆయనకి ఇష్టం లేనట్టు ఆయన మాటల్లో స్పష్టంగా నాకు అర్థమవుతా ఉంది. అయ్యా ఏడీ మైనింగ్ గారు, మీరు మీ డ్యూటీ ఎట్లయినా చేసుకోండి, కానీ ఆ యొక్క ప్రాజెక్టుకు భూములు ఇచ్చినటువంటి రైతులు ఉన్నారు, వాళ్ళు ఎంతో త్యాగం చేశారు. పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల చిన్నపాటి రైతులు 1 ఎకరా 6 ఎకరం ఉంటుంది వాళ్ళందరికీ. అలాంటి వాళ్ళే మా ఊర్లో ప్రాజెక్టులు పడతా ఉంది. ఈ ప్రాజెక్టు పడడం ద్వారా ఇతర ప్రాంతాలకు కూడా మేము నీళ్లు ఇవ్వగలుగుతాం. ఈ ప్రాజెక్టు నీరు నిల్వ ఇక్కడ ఉంటే మేము పండించుకున్నటువంటి పంటలు కానీ మాకు సంబంధించిన బోర్లు అన్ని సస్యశ్యామలం అయితే భూగర్భ జలాలన్నీ కూడా ఇంకుగా ఉంటాయి. బోర్లు వేసుకున్నా కూడా ఖచ్చితంగా వాటర్ పడుతుంది. తద్వారా మేమంతా కూడా వ్యవసాయం